హలో నమస్తే, నేను మీ వంశీని. మన శ్రీకర్ ఫుడ్స్లో వచ్చేసరికి మనం ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తున్నాము. ఎక్కడైనా బయట స్టోర్స్ వాళ్ళకి కావాలనుకున్నా మనం ఇంత లాట్ మీద ఎవ్రీడే స్టాక్ అనేది పంపిస్తాం. అండ్ ఇంకోటి, మన దగ్గర చపాతీల దగ్గర నుంచి మేకింగ్ చాలా రకాలు తయారవుతున్నాయి. ఇదిగోండి, మన దగ్గర ఉన్న లిస్ట్ అయితే చూడండి. అండ్ ఇంకోటి, ప్రజెంట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మనం స్టాక్ అయితే పంపిస్తున్నాం. సో మన దగ్గర ప్రొడక్ట్స్ ఎలా తయారవుతాయి, మన అడ్రస్ ఏంటి చూపిస్తాను రండి. లోపల వచ్చేసరికి మనకి ఇప్పుడు ప్రజెంట్ పరోటా మేకింగ్, ఇక్కడ చపాతీ మేకింగ్ అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. అండ్ లోపల మనకు వచ్చేసరికి ఇక్కడ ప్రజెంట్ ఎంత బాల్ సైజ్ ఏంటి, క్వాంటిటీ ఏంటి, మొత్తం ఇక్కడ మనం చూసుకొని క్వాంటిటీ తగ్గట్టు మనం ప్యాక్ అనేది ఒక ప్రోడక్ట్ అనేది ఇక్కడ నుంచి తయారవుతాయి. లోపల వచ్చేసరికి మనకి సెమీ కుక్డ్ అయితే చేస్తారు. అంటే ఎంతవరకు క్వాంటిటీ హీట్ అవ్వాలి, ఎందుకంటే మనకి పిండి పిండిగా అవ్వకుండా లోపల వచ్చేసరికి లైట్గా హీట్ చేసి మనం బయటికి ప్రొడక్ట్స్ అనేది ఈ టైప్ బ్యాగ్స్లో పంపిస్తాం. ఈ టైప్లో మనకి మన దగ్గర వచ్చేసరికి దోశ పిండి దగ్గర నుంచి అన్ని రకాలుగా ప్రొడక్ట్స్ అయితే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి, అడ్రస్ చూపిస్తాను మనకి విజయవాడ నుంచి ఎటువైపు నుంచి రావాలి ఏంటి అనేది. మన అడ్రస్ వచ్చేసరికి ఇక్కడికి రావడానికి ఇటువైపు చూసుకుంటే మనకి సొరంగం దగ్గర నుంచి, సొరంగం లోపల నుంచి చిట్నార్ దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఇట్లా స్ట్రైట్గా వచ్చేవచ్చు. ఈ సొరంగం డౌన్ దిగుతుంటే వచ్చేసరికి మన శ్రీకర్ ఫుడ్స్ ఇటు నుంచి. అండ్ ఇంకోటి, అలా కాదు ఇంకో వే వచ్చేసరికి మనకి సితారా సెంటర్ ఉంది కదా, సితారా సెంటర్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా వస్తే పక్కనే జస్ట్ మనకి ఒక 1 or 2 minutes సితారా దగ్గర నుంచి మన స్టోర్ అయితే శ్రీకర్. సో అడ్రస్ అయితే తెలిసిందనుకున్నా, ఎప్పుడైనా రావాలనుకున్నా, ఒకవేళ మీరు డెలివరీ తీసుకోవాలనుకున్నా విజయవాడ కేవలం 250 పై నుంచి మేము డెలివరీ అయితే చేస్తాం. కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.